MG9 న్యూస్ చాప కింద నీరులా సాగుతున్న కాంగ్రెస్ ప్రచారం. కర్నూలు జిల్లా మంత్రాలయ నియోజకవర్గంలో ఎటువంటి అంచనాలు లేకుండా ఎలక్షన్ బరిలో నిలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీ కృష్ణరాజు దొర తన మద్దతుదారులను కూడగట్టుకునే పనిలో పడ్డారు. వాళ్ళ కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతులు కావచ్చు, లేదా గతంలో కాంగ్రెస్ వల్ల ప్రజలు పొందిన మేలు కావచ్చు. ఏదైతేనేం నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుంది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ పార్టీలకు మద్దతు తెలపకుండా కామన్ గా ఉన్న ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ రోజు కౌతాలం మండలం చిరుతపల్లి, మల్లనహట్టి, తిప్పల్దోడి, చూడి, కరణి గ్రామాల్లో పర్యటించిన మురళీకృష్ణరాజుకు ప్రజలు డ్రమ్స్, తప్పెడ వాయిద్యాలతో ఆహ్వానం పలికారు. గ్రామంలోని కూలీలతో, మహిళలతో ముచ్చటించిన మురళీకృష్ణరాజు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరిస్తూ, పేద ప్రజల పక్షాన నిలబడే పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక్క కాంగ్రెస్ పార్టీ అని, గతంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూలీలకు పని కల్పించాల్సిన ఉద్దేశంతో ఉపాధి హామీ పథకం ప్రారంభిస్తే ఇప్పటి ప్రభుత్వాలు దానిని నీరు కారుస్తూ సరైన సదుపాయాలు ఏర్పాటు చేయక, పని దినాలు కల్పించక, సమయానికి వేతనాలు ఇవ్వక పేదలను అణగదొక్కే ప్రయత్నం జరుగుతుందని, ఒక్క అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తే మీ పిల్లల భవిష్యత్తుతో పాటు పేదల అభివృద్ధికి తోడ్పడే ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని ఈ సందర్భంగా వివరించారు. ఈ ప్రచార యాత్రలో మురళీకృష్ణరాజుతో పాటు ఆయన సహోదరులు రాజుదొర, వాటర్ లక్ష్మణ, సిపిఎం, సిపిఐ వామపక్ష నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో కోసగి రిపోర్టర్ సతీష్. నన్ను గెలిపించుకోండి, ఫస్ట్ అడగండి, చేయలేకపోతే అప్పుడు అడగండి. ఏమప్పా చేయలేదు కదా అడగండి. ఫస్ట్ గుర్తుకే